అదర్ సీసీటీవీ ఫుటేజెస్లో మనకేమి క్లూజ్ దొరకకపోవడం వల్ల మనం ఎక్స్ఐఎం గారి ఇంటూలో ఉన్న సీసీటీ కెమెరా ముందే ఉంది, ఆ 2 కెమెరాలు. దాంట్లో ఫీడ్ లోపలికి ఉంటాయి. ఆ ఫీడ్ మనకు ఉండదు కాబట్టి ఫీడ్ ఇవ్వండి, సో దట్ మనకి మూమెంట్ అప్పుడు వెహికల్ అక్కడ ఏ వెహికల్ ఉంది, తర్వాత ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి కోసం మనము సీసీటీవీ ఫుటేజ్ అడగడం జరిగింది. ఇట్స్ అ నార్మల్ లీగల్ ప్రాసెస్. దాంట్లో మనకి జనరల్లీ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఇనఫ్ ఎవిడెన్స్ లేకపోతే మనం ఎవిడెన్స్ జనరల్లీ నోటీస్తో పాటు అడుగుతాము. దట్స్ వెరీ నార్మల్ లీగల్ ప్రాసెస్. నెక్స్ట్ మనం బెటర్ సెక్యూరిటీ కోసం వాళ్ళ ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే అక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ కానీ ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కానీ ఉన్నారా అని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసమే మనం అడగడం జరిగిందనమాట. డమ్మీ కెమెరా అనేది బిగించాలంటారా? ఏం ప్రూఫ్ లేదు సార్ అక్కడ డమ్మీ కెమెరా బిగించావు అని ఏదో చెప్పారు సార్ వాళ్ళు. నాకు అది తెలియదు. అది అందుకోసమే ఎవిడెన్స్ అడుగుతున్నాం అంతే. ఫీడ్ మెట్ల కెమెరాలు ప్రూఫ్ ఇవ్వమని మన వాళ్ళు అడిగినట్టు అవి డమ్మీగా పెట్టామంటే అది రికార్డింగ్ ఏం లేదు. నాకు అది వాళ్ళే చెప్పాలి, అది వాళ్ళే చెప్పాలి. అంటే డమ్మీ కెమెరా చూసారు అది డమ్మీ కెమెరా అంటే అది వాళ్ళ ఫీడ్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తాయి కదా. ఇప్పుడు ఆ కెమెరా